శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 16వ అధ్యాయం. ఆడకుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పినది విన్నావు కదా. ఇంకొక కథను పార్వతీదేవికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పసాగాడు. మాఘమాసంలో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అవుతాడు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవిస్తున్నప్పటికీ మాఘస్నానం మొదలుపెట్టిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోతాయి. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనసుతో శ్రీమన్నారాయణను పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులవుతారు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదని పార్వతీదేవికి శంకరుడు వివరించగా, పార్వతీదేవి మరలా ఇట్లు పలికెను. నాథ, శ్రీలక్ష్మీనారాయణుల వ్రతము చేసిన మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతుందని చెప్పారు కదా. ఆ వ్రత విధానము ఎటువంటిదో, ఎలా ఆచరించవలనో వివరముగా తెలియపరచమని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది. మహేశ్వరుడు పార్వతితో, మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ ఒక మంటపము ముంచి ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య 8 రేకుల పద్మం వేసి అన్ని రకముల పుష్పములు ఫలములు తీసుకువచ్చి శ్రీ లక్ష్మీనారాయణను మంటప మధ్యమున ఉంచి గంధం, కర్పూరం, అగరు మొదలగు ద్రవ్యములు దేవతామూర్తులకు అలది పూజించాలి. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టి కొత్త వస్త్రము ఒకదాన్ని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమ ప్రతిష్ఠించి పూజించాలి. ఆ మంటపం మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసి దళముతోనూ పుష్పములతోనూ పూజించి ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యం చేసి తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానం ఇవ్వవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించాలి. మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలెను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కూరగాయలు, పండ్లు మొదలగునవి ఒక పాత్ర యందు ఉంచి గాని కొత్త గుడ్డలో మూటగట్టి గాని దానం ఇవ్వాలి. మాఘపురాణమునకు స్వయముగా పఠించినప్పుడు లేక వినినప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణ ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతుని పైన ఉంచి మరికొన్ని అక్షతలు తలపైన వేసుకోవాలి. ఓ శాంభవి, మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణను నిష్ఠతో పూజించిన ఎటువంటి మహాపాపములైనను నశించిపోతాయి. ఒక ఉదాహరణ తెలియచేస్తాను, సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదుల్లో స్నానములు చేస్తూ ప్రసిద్ధ క్షేత్రములను దర్శిస్తూ మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకుంటూ మాసము ప్రవేశించడం వలన కృష్ణానదిలో స్నానం చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేశారు. గౌతమ ముని తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయమున స్నానం చేసి తీరమునున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అకృత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనురాలై శ్రీహరిని విధియుక్తముగా పూజించారు. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించేవారు. ఈ విధముగా ప్రతిదినము ఆచరిస్తూ ఉండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మంటపము ఏర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకు తోరణములు కట్టి అలంకరించి ఆ మంటపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజిస్తున్న సమయంలో ఓ ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానము అంతా రెప్పవాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చున్నది. శిష్యులు వారి వద్దకున్న దండముతో దానిని బెదిరించగా ఆ కుక్క ఆ చెట్టు నుండి లేచి ఉత్తర దిశ వైపు వెళ్ళి మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కూడా కడలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చున్నది.
శిష్యులు మరలా బెదిరించారు. ముందుగా చేసినట్టుగానే రెండవసారి కూడా ఆ మంటపము చుట్టూ తిరిగి వచ్చింది. మాఘమాసంలో ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసినందువలనే వెంటనే ఆ కుక్క తన రూపము వదిలి ఒక రాజుగా మారిపోయింది. ఆ రాజు సకలాభరణములో ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించాడు. అక్కడనున్న ఆ కుక్క రాజుగా మారిపోవడం చూసి మునులు, గౌతమ మహర్షి కూడా అమితమైన ఆశ్చర్యం పొందారు. ఓయి, నువ్వు ఎవరువు? ఇలా మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలందు ప్రావీణ్యము ఉన్నది. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేస్తూ ఉన్నాను. దాన ధర్మములన్న నాకు అతి ప్రేమ. నేను అనేక దానములు చేసి ఉన్నాను. గోవు, భూమి, హిరణ్య, సాలగ్రామ దానములు కూడా చేశాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం చేశాను. అనేక ప్రాంతములలో చెరువులు తవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తము అన్నసత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్య కార్యక్రమములు చేశాను. అనేక దేవాలయములు నిర్మించి దైవ విగ్రహములను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదములు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణముల్లో ఉన్న అన్ని ధర్మములను చేశాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు తెలియచేస్తాను. ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన ధనము, వస్తు సముదాయము చాలా కావలను. ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించాడు. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకుని కుశల ప్రశ్నలు అడిగాను. ముని మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియచేస్తాను. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశిస్తాడు. ఆ దినము ప్రాతకాలమున తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట కానీ లేక వినుట కానీ చేయుము. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాక అశ్వమేధ యాగం చేసినంతటి ఫలితము, తీర్థస్నానములు చేయగా వచ్చినంత ఫలము కానీ, పంచయాగములు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన, దశమి ఆదివారం వచ్చిన, ఉదయమే స్నానం చేసిన మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఇటువంటి పాపముల నుంచి అయినా విముక్తి పొందుతాడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు, మాఘపురాణము పఠించినా విన్నా మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించునని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతన్ని అవమానించినట్లు మాట్లాడి, అయ్యా మునిసత్తమా, మీరు చెప్పిన విషయములు నాకు తెలియను. అన్ని బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతియోశక్తులు తప్ప మరొకటి కాదు. నేను మాఘస్నానములు చేయుట, దానపుణ్యాదులు చేయుట, పూజా నమస్కారములు ఆచరించుట చేయను. చలి దినముల్లో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము. నాకు ఈ నీతి బోధలు చెప్పవద్దు. నాకున్న ఫలములు చాలును అని అన్నాను. ఆ మాటలకు మునికి కోపం వచ్చి ముఖం చిట్లించుకుని, సరే, నా ధర్మమని నేను చెప్పవలసింది చెప్పానని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయాడు. నేను ఆ ముని చేతులు పట్టి బతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకుని వెళ్ళాడు. ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచిన తరువాత నాకు ఈ కుక్క జన్మ వచ్చింది. నా పాపఫలమేమో కుక్కగా 7 జన్మలు బాధపడ్డాను. ఇప్పుడు మీరు చేయి పూజాస్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణములు చేశాను. నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవయోగమును ఎవరునూ తప్పించలేరు. ఇలా కుక్క జన్మతో ఉండగా మళ్ళీ నాకు పూర్వజన్మ ఎలా సంక్రమించినదో వివరింపవలసినది అని రాజు వేడుకున్నాడు. ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నువ్వు చులకనగా చూచడం వలన ఎంతటి విపత్తు కలిగినదో నీ అనుభవమే చెబుతున్నది. నీ వద్దకు వచ్చిన ముని ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ యథార్థములు. నువ్వు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరిస్తాను. సావధానుడివై ఆలకించు. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణి తీరమందు ఉన్న కృష్ణానదిలో
మాఘమాసమంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చిమి. మేమందరము ఈ వృక్షరాజం కింద విష్ణుమూర్తి విగ్రహం పెట్టి పూజించుకొంచున్నాము. కుక్క రూపంలో ఉన్న నువ్వు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యం చూసి తినాలన్న ఆశతో పూజ సమీపనకు వచ్చి కూర్చున్నావు. అప్పుడు నీ శరీరమునకు బురద మైల తగిలి చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమైన భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచ్చటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చిన దానిని తరిమివేయుట సహజము. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమారు. నైవేద్యం తినాలన్న ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానముకు వచ్చి కూర్చున్నావు. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోటు చేత తిరిగి మళ్ళీ వచ్చావు. అలా 3 పర్యాయములు తిరుగుడు చేత భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించాడు. మాఘమాస పూజాపరము చేత భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చింది. ఇక మాఘమాసమంతా నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసిన ఎంతటి ఫలం వస్తుందో ఊహించుకోమని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగులు సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికి నమస్కరిస్తూ ఉండగా ఆ రావి చెట్టులో ఉన్న ఒక త్వర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరిచి అటు ఇటు గెంతుతూ ఉండగా హఠాత్తుగా కప్పరూపమును వదిలి మునివనితగా మారిపోయింది. ఆమె నవయవనవతి, అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతా అజ్ఞప్తికి వచ్చింది. గౌతమ ముని, అమ్మాయి, నువ్వు ఎవరు దానవు? నీ పేరు ఏమిటి? నీ వృత్తాంతం తెలియచేయమని ప్రశ్నించారు. గౌతమ ముని చూసి తన పూర్వజన్మ వృత్తాంతము చెప్పసాగింది. ఇది మాఘమ్మ పురాణము 16వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు.